గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇవి హరే శ్రీనివాస కోలాటం అని మీరు ఒకటి స్టార్ట్ చేశారు, చాలా మందికి నేర్పిస్తున్నారు. అండ్ మీరే వెళ్ళి అంటే వదిలేయకుండా ఎక్కడికి వెళ్ళి మీరే పార్టిసిపేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి సంథింగ్ ఈ మార్పులు ఏం చూస్తున్నారు అంటే ఇంతమంది చాలా మంది నాకు తెలిసి మీరు నేర్పించిన వ్యక్తుల్లో చాలా మంది ఉంటారు, చాలా రకరకాల మనుషులను కలిసి ఉంటారు. ఎలాంటి మార్పులు గమనించారు? వింటారు కదా టెస్టిమోనియల్స్ ఇవ్వాలండి. తప్పకుండా. ఇప్పుడు మీరన్నట్టు నా దగ్గర ఎవరు మాట్లాడరండి, ఎందుకంటే నేను ఒక స్ట్రీట్ అనేది మెయింటైన్ చేస్తాను. నా దగ్గర అయితే ఎవరు మాట్లాడరు. బట్ కానీ తెలుసుకుంటాను. నేను తెలుసుకోకపోతే ఇప్పుడు నేను ముందు ఏ స్టెప్ వేయాలంటే అవ్వదు కాబట్టి నేను ఇంకొకరి ద్వారాగానే తెలుసుకుంటాను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు దీనివల్ల. వాళ్ళందరూ కూడా చాలా మంది 2-3 ఫోన్ చేస్తారు నాకు రీసెంట్లీగా. వాళ్ళు ఏమంటున్నారంటే మేము అడుగు పెట్టేవాళ్ళం కాదండి బయటకి, కానీ కేవలం మీ వల్ల ఈ కళ ఉన్న వల్ల మేము మీతో పాటు ఇప్పుడు మా భర్తలు పంపిస్తున్నారు అంటే మీరున్నారని చెప్పి వాళ్ళకు కూడా ధైర్యంతో మమ్మల్ని పంపిస్తున్నారు. సో మెయిన్ దానివల్లే మేము అడుగు బయట పెడుతున్నాము అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనమాట బాగా. దానివల్ల నేను ఇంకా ఎక్కువ ప్రతి ఇయర్ కూడా ఎక్కువ పీపుల్ గ్యాదర్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయించాలి. ఒక 300-400 ఇప్పుడు వరకు నేను నేర్పించింది ఒక 600 to 800 ప్లస్ ఉంటానండి. సో ఇలాగ ఒక 400 గ్యాదర్ చేస్తాను అనమాట, ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను. రీసెంట్లీ లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళాం లాస్ట్ కార్తీక మాసంలో. ఇప్పుడు కార్తీక మాసంలో మా కర్ణాటకలోనే మంత్రాలయం అని ఉందండి, శ్రీ రాఘవేంద్ర స్వామిది. సో అక్కడ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ లో. సో అలాగ అందరినీ గ్యాదర్ చేయాలి. ఇప్పుడు హరే శ్రీనివాస పదం ఎందుకు పెట్టానో ఉంటండి, ఇదంతా ఒకే కుటుంబం. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళి నేర్పినా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒడిశా వెళ్ళి నేర్పానండి. ఒడిశాలో 50 మంది, అది ఒడిశాలో బర్గర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి నువ్వు కైరిపల్లి ఊరి పేరు చాలా చిన్న ఊరు, మళ్ళీ అది కూడా చాలా ప్రతిది కూడా వెళ్ళిన ఊరు చాలా దూరాలే. కానీ ఏంటంటే హరే శ్రీనివాస్ అంటే హరే శ్రీనివాస్ అనేది ఒక నది. ఆ నదిలో ప్రతి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి, ఆ నదిలో ఆ బోట్ లో ఎక్కించుకొని మనం ముందుకు వెళ్తానే ఉండాలి. ఈ కుటుంబం ఇంకా ప్రపంచం వ్యక్తం చేయాలి అనేది మెయిన్ సంకల్పం. యాక్చువల్లీ హరే కృష్ణ ఎక్కువ వింటూ ఉంటాం. శ్రీనివాస్ మన వెంకటేశ్వర స్వామిని ఏమంటారంటే కలియుగ దైవం అంటారు. ప్రజెంట్ నడుస్తున్నది కలియుగం కాబట్టి కలియుగ దైవం అంటారు. ఏంటి దీని వెనక శ్రీనివాస వెనక ఏంటి అసలు? మంచి క్వశ్చన్ అడిగానండి. యాక్చువల్లీ ఇప్పుడు హరే శ్రీనివాస ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు హరే శ్రీనివాస అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన కేవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు అన్నాను కదండి. సో ఇప్పుడు ఆయన హరే శ్రీనివాస అని అంటే ఆయన ఒక భజన గురువు గారు అండి, ఆయన బ్రాహ్మణులు కూడా. సో ఆయన హరే శ్రీనివాస అనేవారు. నాకు అది అలవాటు అయింది. కానీ అది హరే శ్రీనివాస ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఎలిబుర్గి అంటే కర్ణాటకలోని ఎలిబుర్గి రామారావు గురువు గారు ఉన్నారండి. ఆయన కూడా భజన బృందాలకి 200 టీముల పైన నేర్పారండి. ఆయన ఇప్పుడు లేరు, కాలం చేశారు. బట్ కానీ ఇప్పుడు ఆయన నేర్పిన కళ ఉండిపోయిందండి. సో ఇప్పుడు ఆయన మొదలెట్టింది ఇప్పుడు మా గురువు గారండి ఎలిబుర్గి రామారావు గారండి. సో ఆయన తరపు నుంచి హరే శ్రీనివాస అనేది వచ్చింది. ఇప్పుడు నేను అదే హరే శ్రీనివాస తీసుకుని అవే భజన కీర్తనలు తీసుకుని అవే కోలాటంగా చేపిస్తున్నాను. ఆయన ఏవైతే నేర్పించారో రామారావు గారు ఇప్పుడు అవే నేను కోలాటం కింద ఎక్కువగా ఇప్పుడు కన్నడ సాంగ్స్ హరే శ్రీనివాస అంటే మన పురంధరదాస్ వస్తాను అనమాట అండి, అవన్నీ ఆయన రచించినవి. సో అలాగా ఇలా హరే శ్రీనివాస రావడం కారణం మెయిన్ రామారావు గురువు గారు అనమాట. సో ఇప్పుడు కోలాటం విషయానికి వస్తే అంటే నార్మల్ గా డాన్స్ చేసి మెప్పించడం ఇలాంటిది ఏమైనా ఉందండి? అంటే బేసికల్లీ మనం మామూలుగా మీరే అన్నారు ఫస్ట్ ఎపిసోడ్ కాలేజ్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో అర్ధనారీశ్వరుడు వేసుకున్నారు. ఈశ్వరుడు డాన్స్ చేయడం అనేది విన్నాం. అండ్ స్వర్గంలో రంభా ఊర్వశి మేనక ఉంటారు, వాళ్ళు కూడా దేవతల్ని ఇంప్రెస్ చేయడానికి మెప్పించడానికి డాన్స్ చేస్తూ ఉంటారు. బట్ అది కాకుండా ఏమన్నా పురాణాలు ఇతిహాసాలు ఈ మన డివోషనల్ బట్ కోలాటం అనేది మన 7th century నుంచి ఉన్నదండి. 7th. ఓకే, అంటే దేవుణ్ణి మెప్పించడానికి కంపల్సరీ ఇంప్రెస్ చేయడానికి 16 కళలు ఇది ఒక కళ. అవును. సో గోపికలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కృష్ణుడు మాతో వచ్చి ఆడుతున్నారని భావన, అంటే ఇప్పుడు అక్కడ కృష్ణుడు లేరండి, కానీ ఆ భావంతో చేసేదే ఇప్పుడు ఈ కోలాటం. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే తీసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే కృష్ణుడితో చేస్తానని భావిస్తాను నేను. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం చేసినా బట్ ఏంటంటే నా ఇష్టం. ఇప్పుడు నా స్పీడ్ నా ఎనర్జీ ఆ భగవంతుడి కోసం చేయాలి. ఇప్పుడు నాకు స్వామి కనిపిస్తుంది, స్వామితోనే చేస్తున్నాను ఒక భావన మెయిన్. బట్ బ్యాడ్ కామెంట్స్ చెప్పారు, అది ఒప్పుకుంటాను. పాజిటివ్ కమెంట్స్ చూస్తే మోస్ట్లీ ఆ రీల్కి అయితే మాత్రం నరసింహస్వామి నృత్యం చేస్తున్నట్టుంది అని అన్నారు. చూసారు? బికాస్ ఏదైనా విష్ణుమూర్తి అవుతారు, శ్రీకృష్ణుడైనా నరసింహస్వామి అయినా. ఏమనిపించింది అలాంటి కమెంట్స్ చూస్తున్నప్పుడు? చాలా హ్యాపీ అనిపించింది అండి. ఇప్పుడు అదే మీరు ఏదైతే నరసింహస్వామిలా అనిపించారు, బట్ కానీ నాలో స్వామిని చూసుకున్నారు. ఇప్పుడు ఆ కామెంట్ గురించే కాదండి, ఇప్పుడు ఎవరైతే నేను నేర్పిస్తున్నానో వాళ్ళకు నాలో భగవంతుడు చూస్తున్నాను, భగవంతుడు మిమ్మల్ని మా కోసం పంపించారు, మీలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇంత ఎనర్జెటిక్ గా చేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు నేనైతే ఆ భగవంతుడు నాలో ఉండి చేయించుకుంటున్నాడు అనే భావనలో ఉంటాను. సో హరే శ్రీనివాస అంటూ ఉంటారు కదా, ఏంటి దాని వెనక మీకు ఏమనిపిస్తూ ఉంటుందా? ఆ పిలిచినప్పుడల్లా అలాంటి ఆ మాట అన్నప్పుడల్లా ఏదైనా వైబ్ కలుగుతూ ఉంటుందా? అండ్ హరే శ్రీనివాస అంటే మీనింగ్ ఏంటంటే మనం ఈ టైంలో మాట్లాడుకుంటున్నాం అంటే దేవుడిని ఒకసారి
పొగడాలి దేవుడికి, ఒకసారి ఐ మీన్ ప్రైజ్ చేయాలి దేవుడిని, ఎలాంటి చూడండి. ఇప్పుడు అరే శ్రీనివాస్ ఇప్పుడు చూడండి, మనం ఒక పాట పాడాలి అంటే కష్టం అండి, ఒక పాట పాడాలంటే కష్టం, లేదా వేరే పని ఏమైనా చేయాలంటే కష్టం అండి. ఇప్పుడు అదే హరే శ్రీనివాస అంటే ఒక చిన్న పదం అండి, ఒక 2 words అది హరే శ్రీనివాస. ఈ కలియుగంలో ఒక చాలండి, ఇప్పుడు హరే శ్రీనివాస ఒక పదంతోనే మనం ఎన్నో మెట్లు ఎక్కచ్చు, అది పలుకుతూ. సో అది పలికించాలి అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక ఇది కావాలి, దాన్ని ఎందుకు అనాలి మేము, ఇప్పుడు మేము కొరడ నేర్చుకుంటున్నాము, సో అయిపోయిన వెంటనే మేము అనాలి. సో వాళ్ళు ఆ మార్పు తీసుకురావాలి, ఆ మార్పు తీసుకురావడం కోసమే ఇప్పుడు ఇది కుటుంబం, హరే శ్రీనివాస ఒక కుటుంబంలో ప్రతి మనిషి హరే, ఇప్పుడు నీకు అనిపించి నాకు ఎవరు నమస్కారం పెట్టద్దని క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు చెప్పేస్తానండి, ఎప్పుడు చూసినా నాకు హరే శ్రీనివాస అని చెప్పాలండి, భగవంతుడు నామం పలకండి, నమస్కారాలు ఎవరికి వద్దు అనేది మాత్రం కండిషన్ పెట్టేస్తానండి ఫస్ట్. అండ్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో అంటే మీరు కొంచెం ఎర్లీ డేస్లోనే తల్లిదండ్రులను కోల్పోయారు అని చెప్పారు. కొంచెం ఒకసారి మీ బాల్యం గురించి ఏమైనా షార్ట్గా చెప్తారా? అంటే ఇక్కడికి ఎలా ట్రావెల్ అయ్యారు ఫస్ట్ నుంచి, రూట్స్లో ఎక్కడ అసలు మీకు బీజం ఎక్కడ పడింది అనేది మేము తెలుసుకోవాలనుకోండి. చిన్నప్పటి నుంచి భగవంతుడి మీద ఉండేదండి, బట్ కానీ ఏంటంటే ఇప్పుడు పుట్టిన ఒక 2 yearsకి ఇలా పేరెంట్స్ కాలం చేస్తే ఒక లైఫ్ ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా కష్టమేనండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నా మనకి రిలేషన్స్ ఎంతమంది ఉన్నా, బట్ ఒక తల్లి తండ్రి లేరు అంటే ఆ చైల్డ్కి చాలా ఇబ్బందులే పడతాడండి. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరగడం, స్కూల్కి వెళ్ళడం, ఏమైనా టెంపుల్స్, ఇప్పుడు గుడి ముందు మాకు మళ్ళీ టెంపుల్ అక్కడే హాస్టల్ ముందు, ఆ టెంపుల్స్కి వెళ్ళడం, సో అలా ప్రతి అది కూడా జరిగేది. అలాగే ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ సిస్టర్ మ్యారీడ్, తన పేరు లక్ష్మీ బ్రహ్మిణి, తను కూడా అదే పేరెంట్స్ లేరు కాబట్టి యంగర్ అండి మీకంటే, ఎల్డర్ అండి. సో తను కూడా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో పేరెంట్స్ లేరు కాబట్టి తనకు కూడా 10th లోనే పెళ్లి చేస్తారండి, ఆఫ్టర్ 10th 16 years పెళ్లి చేసేస్తారండి. సో అప్పుడు నేను ఇంకా చిన్నవాడిని, అప్పుడు నేను 7th class అండి. ఇంకా నేను అప్పుడు మా పేరెంట్స్ ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, మా అక్క ఎందుకు వెళ్ళిపోయిందో కూడా తెలియదు, బట్ ఆ సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను. కానీ ఇప్పుడు అలా ఫేస్ చేసుకుంటూ వచ్చి కాలేజ్ దావణగిరి మా ఊర్లోనే, అక్కడ కర్ణాటక స్టేట్లోనే చేసాము. తర్వాత మన డిగ్రీ వచ్చి హోటల్ మేనేజ్మెంట్, వెంటనే మళ్ళీ ఇది మారిషియస్ ఒక 6 months అక్కడ ట్రైనింగ్ అని చెప్పి వెళ్ళి ఆ కంట్రీలో 6 months వర్క్ చేశానండి. అండ్ ప్లస్ మాల్డీవ్స్ 4 months వెళ్ళాను. బిఫోర్ కరోనా నాకు అనిపించింది అక్కడ కంటిన్యూ 18 hours పైన చేసేవాడు, 18 hours 16-17 hours చేసేవాడు. ఏంటి లైఫ్ ఇలాగా ఇలాగ పని చేయాల్సిందేనా ఏంటి, దీనికి అర్థం ఏంటి, వాళ్ళు ఇచ్చే శాలరీ కోసం మనం ఇంకా వాళ్ళు చెప్పింది అలా చేసుకుంటూ ఉంటే మనదనేది ఏంటి అని ఒక మెయిన్ బీజం అక్కడ పడిందండి నాకు. మనదనేది ఏంటి నచ్చగా నేను డైరెక్ట్ గా రిజైన్ చేసేసానండి. రిజైన్ చేసేసి నేను డిసెంబర్లో వచ్చాను, మార్చిలో కరోనా స్టార్ట్ అయిందండి. ఆ కరోనా స్టార్ట్ వల్ల నేను ఇంటికాడే కదండి, ఆల్మోస్ట్ అందరూ ఇంటికాడే అడుగు పెట్టిన ప్రతిదీ. అప్పుడే స్పిరిచువల్ ఇంట్రెస్ట్ కాబట్టి అండి, ఆ స్పిరిచువల్ మూవీస్ చూడడం, అలా సాంగ్స్ వినడం, అలా 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 ఆ స్పిరిచువల్ లైఫ్ అనేది ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్ కి దాటేసాను అనమాట అండి ఒకేసారి. సో బేసికల్లీ మీరు ఇంకా స్టిల్ యంగ్, బేసికల్ మొన్నే మ్యారేజ్ అయింది, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. సో ఈ టైంలో ఏమనుకుంటారంటే ప్రైమ్ టైంలో ఎవరి ఎనర్జీ, రకరకాల కోరికలు, రకరకాల ఆశలు ఇలాంటివి ఉంటాయి ప్రపంచం. ఎందుకంటే మీ తోటి ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా రకరకాల యంగర్ వర్షన్ నాలాంటి వాడిని చూస్తారు. నేను హుడీలు వేసుకుని ఇలా తిరుగుతున్నాను అనుకోండి, మీరు మాత్రం ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు. సో ఈ ఆశలు లైక్ అర్షడ్ వర్గాలు అంటారు కదా, వాటన్నిటిని ఎలా జయించారు అసలు? ఫేస్ చేస్తానండి, చాలా రకాలుగా ఫేస్ చేశాను. ఇప్పుడు తినేంటి, పంచ ఏంటి, కట్టుకోవడం ఏంటి, తిని ఇలా తిరగడం ఏంటి అని సొంత మా ఇంటి పక్క వాళ్ళు కూడా, ఇంటి వెనకాల వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా నన్ను విమర్శించిన వాళ్ళే. బట్ కానీ అన్నిటికి ఎదిరించి మనం నుంచి ఉంటే మనం ఏదైనా సాధించగలం అనిపించి నాకు ఒక ధైర్యం వచ్చిందండి సీరియస్లీ. కానీ ఏంటంటే ఇప్పుడు ఇలా కట్టుకుని తిరగడం మామూలు విషయం కాదు, ఇప్పుడు ఇదే సిటీకి రావాలంటే మామూలు విషయం. ఇప్పుడు ఇలా మెట్రో కూడా ఇలాగే వెళ్తాను, మెట్రోకి నేను. అంటే ఏంటంటే మనం కరెక్ట్ గా ఉన్నామంటే మనం అవతల వాడు మనల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి సరిపోరు, మనం ఒక దాని మీద నుంచోవాలండి. ఇప్పుడు నేను పంచే ఎందుకు కట్టుకుంటానంటే, ఇప్పుడు నాకు ఇది మనం వెళ్తున్నాము అంటే మన బట్టలు బట్టి కూడా మనకు గౌరవం అనేది పెరుగుద్దండి. ఇప్పుడు గురువు గారు అంటున్నారు అంటే ఎవరైనా సరే మనం కట్టుకునే పద్ధతి బట్టి కూడా ఉంటాయండి. మనం ప్యాంట్స్ ఒక్క వేసుకెళ్తే మన గురువు గారు అంటే ఎవరు అనరు కదండి. అంటే పేరు గురించి కాదని మనం అంటే గురువు గారు అనే స్థానం రావాలి అంటే మన దాని స్థానం తగ్గట్టు మనం నిలబడాలి ఫస్ట్. కట్టు నుంచి బొట్టు ప్రతిదీ కూడా అలా ఉంటేనే మనకు ఆ స్థానానికి మనం వెళ్ళి ఆ స్థానానికి విలువిచ్చినట్టు ఉంటుందని అంతే అర్థం అండి. ఎన్ని ఇయర్స్ నుంచి అండి ఇలాగా కంప్లీట్ గా? 21 అండి స్టార్ట్. 2021 నుంచి 21 స్టార్ట్. ఓకే, రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. ఎలా అండి మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఏమన్నా? లేదండి, అరేంజ్డ్. మా స్టూడెంట్ ఆవిడ పరిచయం చేసుకుని మన రాజమండ్రి ఆంధ్ర సైడ్ నుంచి పెళ్లి చేసుకున్నానండి. సో ఆవిడ కూడా నాకు తెలిసి మీకులాగే స్పిరిచువల్ పర్సన్ అయి ఉంటారు అండి. అండ్ మెయిన్ ఏంటంటే నార్మల్గా మేము
నార్మల్ గా అడుగుతాం కదండి, ఒక మ్యారేజ్ అనేది అంటే ప్రతిదీ అడుగుతాం కదా. ఇప్పుడు నా స్పిరిచువాలిటీ ఇలా ఉంది, ఇలా అన్నాక మీ ప్రొఫెషన్ మీ ఇష్టం అండి, అందులో నాకు ఇబ్బంది లేదు అన్నమాట అందండి. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు అలా అనరండి. ఇప్పుడు నార్మల్ చెప్తానండి, ఎవరైనా లేడీస్ అయితే మేము బయటకు వెళ్ళాలి, అలా తిరగాలి, ఇలా తిరుగుదాం, అలా తిరుగుదాం ఆలోచనలు కాకుండా వెంటనే మీ ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇస్తుందంటే రేపు మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది అనిపిస్తుంది కదండి. సో దాన్ని బట్టి ఒక స్టెప్ ఇన్ అయ్యండి. తను కూడా కృష్ణ భక్తురాలండి, తను కృష్ణ భక్తురాలు. బట్ నాకు ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ బాగా అండి. ఒక కార్యక్రమం చేస్తున్నానంటే బాగా సపోర్ట్ నిలబడతారండి నాకు. చాలా భగవంతుడు నాకు నీ కష్టపడడానికి నాకు ఒక అందమైన అర్థం చేసుకుని ఒక అమ్మ లాంటి అమ్మాయిని ఇచ్చాడని ఆనందపడుతున్నాను. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ ఆవిడ చాలా గొప్ప వ్యక్తి నేను అనాలి. ఎందుకంటే కోరుకునేది ఎలా ఉన్నాయంటే మగాడంటే బుల్లెట్ మీద రావాలి, ఇలా మీసాలు ఇలా తిప్పాలి, ఇలా రావాలి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఫ్యాంటసీ అనమాట, ఫ్యాంటసీ వరల్డ్ కాబట్టి ఇదంతా. సో ఇలాంటి టైంలో మీ ప్రొఫెషన్ మీ ఇష్టం, మీ బట్టలు మీ ఇష్టం అని చెప్పి ఇలాంటివి చెప్పడం రియల్లీ గ్రేట్ అండి. సీరియస్లీ అండి. ఇప్పుడు ఈ అసలు యాక్చువల్లీ మ్యారేజ్ అనే ఆప్షన్ పెట్టుకోలేదు, కానీ ఇప్పుడు మనం చేసుకుంటేనే మనకు ఒక సంసారం అనేది ఒక దాడితేనే మనకి ముందుకు ఒక స్టెప్ ముందుకు వేయగలం. నాకు వద్దు అంటే ఎంతో ఉపాసన చేస్తే మనకు వద్దు అనుకోవాలండి. మనం ఉన్న ఈ కలియుగంలోనే మనం ఎంత ఉపాసన చేస్తే మనం ఎంత కనపడమండి. సో కానీ ఒక స్టెప్ ముందు వేసానండి. కానీ తను అలా అన్న మాటకి నేను చాలా మెల్ట్ అయ్యానండి. ఆ మెల్ట్కే నేను ముందడుగు వేసాను. అండ్ మోస్ట్లీ మీరు చూసే ఉంటారు, మీరు యంగ్ గా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇలా అనుకునే మాటలు ఏంటంటే వయసు అయిపోయింది కదా ఇక నుంచి హరే రామ హరే కృష్ణ అనుకుంటూ గడిపే దేవుళ్ళు ఐక్యమైపోతాం అనే మాట అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అవసరం లేదు, ఈ వయసులో ఇంకో 50 60 వచ్చిన తర్వాత 70 వచ్చిన తర్వాత 60 తర్వాత అప్పుడు హరే రామ హరే కృష్ణ అనుకోవచ్చు, అప్పుడు వెళ్ళిపోవచ్చు అని. యంగ్ ఇప్పుడు ఈ టైంలో ఒక మనిషిని అంటే దైవం వైపు, స్పిరిచువల్ జర్నీ వైపు, ఆధ్యాత్మికం వైపు ఎందుకు ఆకర్షితులు అవ్వాలనేది మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం చూడండి, టెంపుల్స్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇవాళ వెళ్తేనే మనకి ఎప్పుడో చేసిన కర్మలు ఉంటాయి కదండి. మనం ఇవాళ వెళ్ళిపోతే ఇవాళ తీరిపోవు కదండి. మనం ఇప్పుడు ఈ 50 ఏళ్ళు చేసినవి ఆ 10 మన ఉన్న 4 ఏళ్ళు మనం హరే రామ హరే కృష్ణ అంటే అయిపోవు కదండి. సో ఏంటంటే మనం ఒకటి పట్టుకోవాలండి, అలానే మన ధర్మము పట్టుకోవాలి, అలా అని మన సనాతన ధర్మం పట్టుకుని మనం చేసే సంసార బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ పట్టుకుని అడుగు ముందుకు వేస్తేనే అక్కడికి మనం ఆగుతామండి. అంతేగాని మనం లాస్ట్కి వచ్చాము అక్కడ స్టార్ట్ చేద్దాము అప్పుడు దేనికి ఒక పాయింట్ పెట్టుకోవడం మనకు సరిపోమండి, మనమే సరిపోం ఆ పాయింట్కి. కానీ మనం ప్రతిదీ పట్టుకుని మనం ముందుకు అడుగేస్తేనే ఆ రోజుల్లో అనాల్సిన అవసరం లేదండి. ఆ రోజుల్లో అనాల్సిన అవసరం లేదు, మనం ఇప్పటి నుంచే ముందుకు వెళ్ళాలి అది. కానీ భగవంతుడు అప్పుడు ఆయన అనిపిస్తారు కంపల్సరీ.